ప్రతిష్ఠ అంటే మనకు తెలిసిందే కదా, ఒక చోట ఒక విగ్రహాన్ని నిక్షిప్తం చేయటం. ప్రతిష్ఠ అనేది ఎన్ని రకాలు అని అంటే 4 రకాలుగా చెప్పాయి. ప్రతి ఆలయాన్ని నిర్మించిన తరువాత ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని చేస్తారు. ప్రతిష్టలో కూడా 18 రకాల క్రియలు ఉన్నాయి. దీన్ని అష్టాదశ ప్రతిష్టా క్రియలు అని అంటారు. గర్భార్థం దశ పదం కృత్వాన్ భాగమధ్యేన శంకరం. వేదమంత్ర పారాయణంతోనూ మంత్రపఠనంతోనూ ఇంకా ఆ ఋత్వికులంతా కూడా అత్యద్భుతమైన వేదఘోష నడుమ ప్రతిష్టా కార్యక్రమం గొప్పగా జరుగుతుందన్నమాట. ప్రతి దేవుడికి కొన్ని పేర్లు ఉంటాయి. స్వామివారికి ఏం పేరు పెడదాం అని నిర్ణయించుకొని ప్రధాన ఆచార్యుడు స్వామివారి చెవిలో ఆ పేరుని ఉచ్చరిస్తాడు.